రాజుకి భగవంతుని గురించి 3 సందేహాలు వస్తాయి. మరుసటి రోజు తన రాజప్రసాదంలో ఆసీనులై ఉన్న మంత్రులు, కవులు మరియు తన రాజ్య ప్రజలతో తనకు కలిగిన 3 సందేహాలను చెబుతూ, అసలు భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు, భగవంతుడు ఏం చేస్తుంటాడు, ఎవరైతే తనను సంతృప్తిపరిచేలా సమాధానాలు చెప్తారో వారికి తగిన బహుమానాన్ని ఇచ్చి సత్కరిస్తానని ఆ రాజు ప్రకటిస్తాడు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు చెప్తారే తప్ప ఎవరు కూడా రాజు సంతృప్తి చెందేలా సమాధానాలు చెప్పలేకపోతారు. దాంతో అక్కడే ప్రజల మధ్యలో ఉన్న ఒక పూజారి రాజు ముందుకి వచ్చి రాజుతో, ఓ రాజా, మీరు అడిగిన ఆ 3 సందేహాలు అత్యంత విలువైనవి. ఆ ప్రశ్నలకు అందరూ తప్పకుండా సమాధానం తెలుసుకొని తీరాల్సిందే. మీరు గనక అనుమతినిస్తే నేను ఇప్పుడే మీ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్తానని రాజు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు. రాజు సరే అనడంతో అక్కడే ఉన్న 2 సైనికులను పిలిచి ఒక సైనికుడి చెవిలో ఏదో చెబుతాడు. దాంతో ఆ సైనికుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరొక సైనికుడి చెవిలో, నువ్వు వెంటనే వెళ్ళి ఈ రాజప్రసాదంలోని తలుపులన్నింటినీ మూసివేయాల్సిందిగా చెప్తాడు. ఆ సైనికుడు వెళ్ళి రాజప్రసాదం తలుపులన్నీ మూసివేయగానే ఆ రాజప్రసాదం మొత్తం చీకట్లో అలుముకుంటాయి. అప్పుడే మొదటి సైనికుడు తీసుకొచ్చిన ఒక దీపాన్ని తన చేతిలోకి తీసుకొని దాన్ని వెలిగించగానే అక్కడి చీకట్లను చీలుస్తూ ప్రకాశవంతమైన ఒక వెలుగు పుడుతుంది. వెంటనే, ఓ రాజా, మీరు అడిగిన మొదటి ప్రశ్న, అసలు భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? ఇదిగోండి, ఈ వెలుగు రూపంలోనే ఉంటాడు భగవంతుడు. మీరు అడిగిన రెండవ ప్రశ్న, భగవంతుడు ఏ వైపున చూస్తుంటాడు? ఏ విధంగానైతే ఈ దీపపు వెలుతురు అన్ని వైపులు ప్రసరిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా అన్ని వైపులు చూస్తుంటాడు. ఇక మీరు అడిగిన మూడవ చివరి ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తుంటాడు? ఏ విధంగానైతే ఈ దీపం చీకట్లను చీల్చుతూ వెలుగులు విరజిమ్మిందో అదేవిధంగా అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలలో కూడా ఆ భగవంతుడు వెలుగుల్ని ప్రసాదిస్తాడు అని చెప్పగానే రాజుతో పాటు అక్కడున్న వారందరూ భక్తితో పరవశించిపోయి ఆ పూజారిని చప్పట్లతో అభినందిస్తారు. ఆ తరువాత మహారాజు కూడా సంతృప్తి చెంది తను ఇచ్చిన మాట ప్రకారం ఆ పూజారికి బహుమానాన్నిచ్చి సత్కరిస్తాడు.